అస్సలాముఅలైకుం. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. కొందరి ప్రవక్తల దువాలు. ఆదం అలైహిస్సలాం గారి దువా. స్వర్గం నుంచి బయటికి తోసివేయబడ్డప్పుడు ఈ దువా ద్వారా అల్లాహ్ తఆలా ఇతనికి పశ్చాత్తాపం చెంది ఇచ్చారు. సులైమాన్ అలైహిస్సలాం గారి దువా. సులైమాన్ అలైహిస్సలాం గారు గొప్ప సామ్రాజ్యాధికారాన్ని అల్లాహ్ తఆలా ప్రసాదించారు ఈ దువా తర్వాత. యూసుఫ్ అలైహిస్సలాం గారి దువా. యూసుఫ్ అలైహిస్సలాం గారికి అల్లాహ్ తఆలా ఒక మేటి విద్యను ప్రసాదించారు. లూత్ అలైహిస్సలాం గారికి దువా. ఓ ప్రభూ, ఈ దుష్టులకు వ్యతిరేకంగా నాకు సహాయపడు. యూనుస్ అలైహిస్సలాం గారి దువా. చేప కడుపులో ఉన్నప్పుడు ఈ దువా చేశారు. దాని తర్వాత అల్లాహ్ తఆలా అతనికి ముక్తి ప్రసాదించారు. లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్ జాలిమీన్. జాలూత్ అలైహిస్సలాం గారి దువా. జాలూత్ అలైహిస్సలాం గారు గొప్ప పోరాట యోధులు. యుద్ధ సమయంలో ఆయన ఈ దువా చేయడం జరిగింది. జకరియా అలైహిస్సలాం గారి దువా. జకరియా అలైహిస్సలాం గారు సంతానం కోసం దువా చేశారు. ఇది చాలామంది ఈ దువా మనకు సంతానం కోసం చేస్తారు. బిల్కిస్ రాణి గారు సులైమాన్ అలైహిస్సలాం గారి మహల్‌లో ఈమాన్ తీసుకొచ్చినప్పుడు ఈ దువా చేశారు. ఇక ఆసియా రజియల్లాహు తఆలా గారు ఫిరౌన్ యొక్క భార్య, ఆమె అతని యొక్క చేష్టల ద్వారా విముక్తి కోసం అల్లాహ్‌తో దువా చేశారు.